ఆహార సంపాదనలో పశుపోషణ వ్యవసాయం వీటి పాత్ర ఏంటి? లక్షలాల క్రితం బయలుదేరిన మానవుడు తిండి కోసం వలసలు పోయినాడు, రక్షణ కోసం వలసలు పోయాడు. ఇవి రెండు సమకూరిన తర్వాత తన జాతిని పెంచుకోవడం మొదలుపెట్టాడు. మొదట్లో చెట్ల నుంచి కాయలు రాలితే రాలినోటి తిన్నారు. పైకి కనపడే ఏ వృక్షంలోంచి అయినా సరే తినడానికి పనికొచ్చాడు, తినుకుంటూ గడిపాడు. తర్వాత కాయలను కిందకి రాల్చుకొని తినడం నేర్చుకున్నాడు. ఆ తర్వాత ఇతరులు జంతువులను కూడా చంపి తినొచ్చని తెలుసుకున్నాడు. పచ్చి మాంసమే తిన్నాడు చాలా కాలం, జంతువులు తిన్నట్టే. పురుగులు సింహాలు ఎట్టు తింటే అట్టే తను కూడా తినొచ్చని నేర్చుకున్నట్టు తిన్నాడు. నిపుణులు కనుక్కున్న తర్వాత మాంసాన్ని కాల్చుకొని తినడం, అది రుచిగా ఉండటం గుర్తించాడు. ఇట్లా ఈ క్రమంలో ఒక జంతువు మీద బాణమేసి చంపితే చచ్చిపోయిందని ఆ రోజు తినేసినారు. మరో జంతువుకు బాణం తగిలింది, అది పరిగెత్తలేకుండా దాన్ని పట్టుకొని వచ్చాడు. తెల్లారేటప్పటికి దాని పక్కన ఇంక 2 పిల్లలు ఉన్నాయి. అంటే అప్పటికే అది ప్రెగ్నెంట్ అన్నమాట, గర్భిణీతో ఉన్నది. ఓహో, దీన్ని చంపకుండా ఉంటే పిల్లలను కూడా పెంచుకోవచ్చు అని నేర్చుకున్నాక దాంట్లోంచి పశుపోషణ అనేది వచ్చింది. గడ్డి గింజల్లో కొన్ని గింజలు తినడానికి అనుకూలంగా ఉన్నాయని గుర్తించినాక వాటిని సాగు చేయటం దాదాపు 10,000 ఏళ్ల క్రితం నేర్చుకున్న తర్వాత వ్యవసాయాన్ని ఒక ప్రధానమైన ఆహార వనరు కింద నేర్చుకున్నారు. పశుపోషణ రాలిపడిన కాయల్ని, భూమిలో ఉన్న దుంపల్ని తీసుకునే స్థాయి కంటే పశుపోషణ మరింత భద్రత కలిగింది. కావాలనుకున్నప్పుడు ఒక జంతువుని తినొచ్చు, లేదా వాటి పాలు తాగి బతకొచ్చు. అట్లా జంతువులు గుంపులు పెంచుకుంటే ఆహార భద్రత ఉంటుందని గుర్తించాడు. అంతకంటే ఎక్కువ ఉత్పాదన ఇవ్వగలిగేది పైరు. ఒక గింజ నాటితే 200 గింజలు తయారవుతాయి. జంతువులైతే ఒక జంతువు ఒక 5 నెలలు 6 నెలలు అయిన తర్వాత మరో జంతువులను, ఒక 2 జంతువులను కంటదది. గింజలు అట్లా కాదు, ఈ 5-6 నెలల్లో ఒక గింజ 200 గింజలు అవుతాయి. అందుకని ఆహార భద్రతకి, అంటే తిండి, ఆహారం, ఆకలి అనేది తీర్చుకోవడానికి అన్నిటికంటే గొప్పగా ఉపయోగపడేది వ్యవసాయం. అట్లా వ్యవసాయాన్ని, పశుపోషణని తన జీవితాన్ని సజావుగా నడుపుకోవడానికి సాధనాల కింద మనిషి ఉపయోగించుకున్నాడు.